వేదికను అధికించిన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు తదితర ముఖ్య అతిథులకి మరియు ఉపాధ్యాయులకి విద్యార్థి బృందానికి అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు కరీముల్లా. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ ఎర్రగట్టలో పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మన ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత. మన పుస్తకాల్లో అన్నీ చదువుకుంటాము, ప్రతి విషయం చదువుకుంటాం, కానీ బ్యాంక్ అంటే ఏంటి, ఆర్థిక అక్షరాస్యత గురించి మనకి ఎక్కడ అవగాహన ఉంటుంది. దాని గురించి కొన్ని విషయాలను మీకు అవగతం చేయడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా బ్యాంక్ అసలు బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ యొక్క అవసరం ఏంటి, మనకి బ్యాంక్ ఎందుకు, మన ఆర్థిక వ్యవస్థని పటిష్టపరచడానికి బ్యాంకు అనేది చాలా ముఖ్య భూమికని పాటిస్తుంది. సో బ్యాంక్ అనేది ఏంటంటే, ముందు పూర్వకాలంలో మనము బ్యాటరింగ్ సిస్టమ్ అని ఉండేది. ఏంటంటే ఒక వస్తువు మనం తీసుకుంటే ఇంకొక వస్తువు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం, అది బ్యాటరింగ్ సిస్టమ్ అని ఉండేది. ఇప్పుడు మనం అంతా ఏది చేసినా లావాదేవీలు డబ్బు రూపేణా చేస్తున్నాము. దీన్ని ఒక రీస్ట్రక్చర్ చేయడానికి బ్యాంక్ అనేది ఉంటుంది. బ్యాంక్ అనేది బేసిక్గా ఎందుకు, మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం డిపాజిట్ చేసుకోవడానికి, మన దగ్గర ఉన్న డబ్బుని మనము భద్రపరచుకోవడానికి బ్యాంక్ అనేది ఉంది. ఈ బ్యాంక్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇటాలియన్ వర్డ్ బ్యాంకా అని ఒక వర్డ్ ఉంది. దాంతో అంటే చిన్న చిన్న బెంచీలు వేసుకొని దాని మీద డబ్బులు ఇవ్వటం, లావాదేవీలు జరపటము, ఇట్లా చేసేవాళ్ళు. క్రమేణా అది బ్యాంకుగా మారింది. ఈ బ్యాంకు 1600 మన బ్యాంకు హిస్టరీ గురించి ఫస్ట్ చెప్తాను మీకు. బ్యాంక్ అంటే ఏంటి. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ అని 1609లో బ్యాంకు వరల్డ్లో మొత్తంలో 1609లో బ్యాంక్ అనేది ఏర్పడింది. మన భారతదేశంలో 1770లో బ్యాంక్ అనేది స్థాపించారు, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని పేరుతోటి. బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం, మనం సంపాదించిన ప్రతి పైసాని ఇప్పుడు మన అవసరం ఏముంది, మన ఇంట్లో ఉన్నాయి కదా ధన పెట్టెలు ఉంటాయి కదా, అందులో భద్రపరచుకుంటారు కదా డబ్బులు. బ్యాంక్ యొక్క అవసరం ఏముంది, ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు మనం భద్రపరచుకుంటే, ఒక 1000 రూపాయలు మనం భద్రపరచుకుంటే అవి 1000 రూపాయలే ఉంటాయి. కానీ అదే బ్యాంకులో పెడితే దాని మీద మనకి కొంత వడ్డీ రూపేణా మనకి బ్యాంక్ ఇస్తుంది. అలాగే ఇలా డబ్బు భద్రపరచుకోవడమే కాకుండా బ్యాంకు నుంచి అనేక లాభాలు. ఇందాక చిరంజీవి రాజేష్ తన పద్యంలో అద్భుతంగా, నేను చెప్పాల్సిన విషయాలన్నీ నేను రాసుకొచ్చి ఇక్కడ చెప్తామనుకున్నాయని ఆయన 10 రూపాయలు అన్నీ చెప్పేశాడు. ఇంకా ఇప్పుడు జరుగుతున్న సైబర్ నేరాలు అవి కూడా నేను చెప్దామని రాసుకొచ్చాను. ఆ నాటికలో మొత్తం చెప్పేశాడు పిల్లలు. చాలా అద్భుతంగా, నేను రావాల్సిన అవసరం లేదనిపించింది ఈరోజు. సో మన దగ్గర ఉన్న డబ్బుని మనం భద్రపరచుకొని, ఇంత పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, మనకి ఏమైనా అవసరం వస్తే డబ్బులు మనకి ఇచ్చి దాని మీద 20%, 40% ఎంత ఇష్టం వచ్చినట్లుగా మన దగ్గర వడ్డీ వసూలు చేసేవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు. సో అలా కాకుండా బ్యాంక్ అనేది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇట్లా బ్యాంకులు స్థాపించి వాటి ద్వారా ప్రజలకి సేవ చేయాలని వివిధ రకాలైన లోన్లు వాటిని కల్పించారు. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు మనం ఇవాళ చదువుకున్న ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం, రేపు ఉన్నత చదువులు చదువుకోవడానికి, రేపు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలంటే వాడికి పెట్టుబడి ఎక్కువ మొత్తంలో కావాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎక్కడ వెళ్తాము, బ్యాంకుకి వచ్చి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఇట్లా చాలా వెసులుబాట్లు ఉన్నాయి బ్యాంకు ద్వారా. ఎడ్యుకేషన్ లోన్ కానీ, క్రాప్ లోన్ కానీ, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, పెళ్లి చేయాలన్నా పర్సనల్ లోన్ ఇస్తారు బ్యాంక్ నుంచి. ఇలా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్యాంకు ద్వారా. ఈ మన బ్యాంక్స్ అందరికీ హెడ్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అన్ని బ్యాంకులకి హెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అన్ని బ్యాంకులను క్రమబద్ధీకరిస్తుంది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, బ్యాంకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్లు ఇవ్వాలి, డిపాజిట్స్ మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఇవన్నీ బ్యాంకుకి దిశానిర్దేశాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇస్తుంది. సో బ్యాంకు వల్ల లాభాలు ఏంటి, బ్యాంకు నుంచి మన డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు,
అలాగే బ్యాంకు నుంచి రుణాలు పొందవచ్చు, మనకు అవసరమైనటువంటి రుణాలు పొందవచ్చు. మనం ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాము, ఒక ఇల్లు కట్టాలంటే ₹1,00,00,000. మన దగ్గర ₹1,00,00,000 ఒకేసారి ఉంటాయా? ఉండవు కదా. సో బ్యాంకు 20 సంవత్సరాల వరకు మనం కట్టుకునే వెసులుబాటు కల్పిస్తుంది. మన ఆదాయాన్ని బట్టి మనకి రుణం ఇస్తుంది లోన్ ఇల్లు కట్టుకోవడానికి. అలాగే బిజినెస్ ఏదైనా బిజినెస్ చేయాలన్నా కానీ బిజినెస్ చేయడానికి కూడా బ్యాంకు రుణాలు అందిస్తుంది. ఇవన్నీ చాలా రీజనబుల్, అంటే తక్కువ వడ్డీ రేట్లతోటి తక్కువ ఇంట్రెస్ట్ తోటి బ్యాంకు మనకి రుణాలు ఇస్తుంది. వీటన్నిటిని మనం మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం చేసే పనిని బట్టి మనం ఈ రుణాలని ఇది వినియోగించుకోవచ్చు. సో బ్యాంకు తోటి రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అవుతుంది? మనం బ్యాంక్కి వెళ్ళాము, ఇప్పుడు మనం స్కూల్కి వచ్చాము, స్కూల్లో అడ్మిషన్ కావాలంటే అడ్మిషన్ ఫామ్ ఇస్తాం కదా. అట్లాగే బ్యాంకులో మనకి బ్యాంక్ తోటి రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఖాతా ఓపెన్ చేయడం. మన ఖాతా ఓపెన్ చేస్తే బ్యాంక్ ఫస్ట్ రిలేషన్ అనేది బ్యాంక్ తోటి స్టార్ట్ అవుతుంది. ఖాతా ఓపెన్ చేయడానికి మనకి ఏం కావాలి? మినిమంగా ఒకటి మన ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి కావాలి. దాంతో పాన్ కార్డు కావాలి, ఒక ఫోటో. ఇవన్నీ ఉంటే మనం బ్యాంక్ తోటి ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాగా? ఒక ఖాతా ఓపెన్ చేయడం ద్వారా. ఖాతా ఓపెన్ చేస్తే బ్యాంక్ తోటి మనం డబ్బులు తీసుకోవాలన్నా, లోన్ తీసుకోవాలన్నా మినిమంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం అవసరం. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడానికి మనకి కావాల్సింది నేను చెప్పాను, ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాంటివి. ఇట్లాగే బ్యాంకు నుంచి ఇప్పుడు మనం ఏ చెక్ బుక్, డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఫామ్స్ ఎలా ఉంటాయో. డిమాండ్ డ్రాఫ్ట్, ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు వ్యవసాయం చేసాం, మనం పంట మీద ₹1,00,000 మనకి ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ని మనము తర్వాత ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ వాళ్ళకి ఉపయోగిస్తుందని మనం దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కింద దాన్ని పెట్టుకోవచ్చు. దానివల్ల దాని మీద ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు అవసరం ఉన్నప్పుడు అది మనం దాన్ని వాడుకోవడానికి పనిచేస్తుంది. అలాగే మనం ఇప్పుడు మొబైల్ వాడతాం కదా, మొబైల్లో కూడా మనము మొబైల్ ఉంటే బ్యాంక్ ఉన్నట్టు. ఇవాళ రేపు జేబులో మొబైల్ ఉందంటే బ్యాంకుని మనం ఎక్కడైనా తీసుకొని వెళ్తున్నారు. బ్యాంకుకే వెళ్ళాలి. ఇంతకుముందు బ్యాంక్ అంటే లైన్లో నుంచొని డబ్బులు విత్డ్రా చేసుకోవటం అలాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. మొబైల్లోనే అన్ని మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అన్ని లావాదేవీలు చేసుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు ఏటీఎం ఉంది. ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. మనం డెబిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవడానికి అందులో ఒక వెసులుబాటు ఉంది. ఇలా కాకుండా ఇంకా డిమాండ్ డ్రాఫ్ట్. ఇప్పుడు మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం కదా, ముందే రీఛార్జ్ చేసుకొని తర్వాత మొబైల్ని వాడుకుంటాము. అట్లాగే డిమాండ్ డ్రాఫ్ట్ అంటే మనం ఎవరికైనా డబ్బులు పేమెంట్ చేయాల్సినప్పుడు ముందే దానికి వాళ్ళకి పేమెంట్ చేసి ఒక డీడీ లాగిస్తారు. ఆ డీడీని మనం ఇంకా ఆ డబ్బులు మనకి దాని మీద అధికారం ఉండదు. ఎవరికైతే మనం డీడీ ఇచ్చామో కంప్లీట్ అధికారం అతనికే ఉంటుంది. ఆ డబ్బులు మనం డ్రా చేసుకోవడానికి ఉండదు. అది కూడా ఎలా చేస్తారనేది మీకు చెప్తాను. ఇంకా ఇప్పుడు అన్ని ఆధునీకరణ బ్యాంకింగ్లో మొత్తము డిజిటల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్. ఇప్పుడు ఫండ్స్ అనేది ముందు మనం ఏం చేసేవాళ్ళం, మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే బ్యాంకు నుంచి కొంత నగదు విత్డ్రా చేసి ఆ డబ్బు మనం ఇస్తున్నాము అతనికి. ఇప్పుడు అలా అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని మన ఎలక్ట్రానిక్ ద్వారానే మన అకౌంట్లోంచి కొంత డబ్బు డెబిట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనమేమో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీన్ని ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఇలాగే మనము ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే ఒక చెక్ ఇస్తుంది బ్యాంకు, చెక్ బుక్. ఆ చెక్ అతని పేరు మీద రాసిస్తే మనకు డబ్బులు ఇచ్చినట్లే మొత్తం. ఆయన చెక్ అతని బ్యాంకులో ప్రజెంట్ చేసుకుంటారు. ఆ చెక్ ద్వారా అతను డబ్బులు విత్డ్రా చేసుకుంటారు. సో ఇవన్నీ మన నగదు రహిత లావాదేవీలు అంటారు వీటిని. ఇంకా బ్యాంకుకి కావాల్సిన ఇప్పుడు బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేసాము. ఇప్పుడు ఇది అకౌంట్ నాది అనేది ఎలా తెలుస్తుందంటే, మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మన ఫోటో, మన సిగ్నేచరు అవన్నీ అప్లోడ్ చేస్తాము. సో మన బ్యాంక్ ఎక్కడ పోయినా కానీ అది మన బ్యాంక్ అకౌంట్లో నిక్షిప్తమై ఉంటుంది. మన అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఇచ్చిన చెక్ కానీ మనం చేసిన విత్డ్రాలు కానీ కరెక్టా కాదా అనేది మన ఫోటోను మన సిగ్నేచర్ ద్వారా ధృవీకరించబడుతుంది. దాని తర్వాతనే మనం లావాదేవీలు చేసి అతనికి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కేవైసీ అంటారు. కేవైసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నో యువర్ కస్టమర్. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా లావాదేవీలు జరిపినప్పుడు మనం కేవైసీ అనేది బ్యాంకులో కానీ ఎక్కడైనా కానీ
ఇది సబ్మిట్ చేయాలి. కేవైసీ అంటే మన ఆధార్ మన ఐడెంటిటీని ధృవీకరించేది, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇలాంటివి. ఇవన్నీ బ్యాంకు నుంచి మనం ఇంకా వేరే మన పెద్ద బిజినెస్లు చేయడానికి కానీ, ఆర్థిక కార్యకలాపాలు చేయడానికి కానీ, భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి బ్యాంకు అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ మన భారత భవిష్యత్తుకి. సో కొన్ని ఫామ్స్ నేను చూపిస్తాను. ఇది వచ్చేసి అకౌంట్ ఓపెనింగ్ ఫాము. దీంట్లో ఈ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్లో మన ఫోటో అనేది ఉంటుంది. ఇక్కడ మన ఫోటో పెడతాము. మన సిగ్నేచర్ అవి చేస్తాము. ఈ ఫామ్ మొత్తము మనం సబ్మిట్ చేసి దీనికి ఆధార్ కార్డు అవి అన్నీ అటాచ్ చేస్తే మనము అకౌంట్ ఓపెన్ చేస్తాము. అట్లాగే బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవడానికి ఈ ఫామ్ ఉంటుంది. ఇట్లాగా బ్యాంకు డిపాజిట్ చేసుకోవడానికి డిపాజిట్ ఫామ్ అని ఉంటుంది. ఈ డిపాజిట్ ఫామ్ ద్వారా మనం ఎంత డబ్బులు డిపాజిట్ చేయాలో దాని మీద రాసి క్యాషియర్కి ఇస్తే మన డబ్బులు డిపాజిట్ చేసి మన బ్యాంకు పాస్బుక్లో ప్రింట్ చేసి ఇస్తారు ఎంత మనం డిపాజిట్ చేసామనేది. అలాగే విత్డ్రాల్ అంటే మనం డబ్బులు తీసుకుంటాం కదా, డబ్బులు తీసుకోవడానికి కూడా ఇలాంటి ఫామ్ ఉంటుంది. మనకి ఎంత డబ్బులు కావాలో దాంట్లో ఫిలప్ చేసి ఆ ఫామ్ని మనం ఇస్తే క్యాషియర్ గారు మనకి చెక్ చేసి మన అకౌంట్లో ఎంత ఉన్న డబ్బులు మనకి ఎంత అది విత్డ్రా చేసుకోవడానికి అలా అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకుకి వెళ్లకుండా మనం ఇలాగా డెబిట్ కార్డ్ అని ఉంటుంది. డెబిట్ కార్డ్ ద్వారా మనం ఏటీఎంలోకి వెళ్ళి మన పేరు, మన వెనక వాళ్ళ సంతకం అవి ఉంటాయి. వీటి ద్వారా మనం బ్యాంకు ఏటీఎంకి వెళ్ళి అక్కడ నుంచి మనం డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఇలాగా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే మనము డబ్బులు విత్డ్రా చేయకుండా డైరెక్ట్ ఫండ్స్ని ఒక బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇట్లా ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ అని ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ ద్వారా మనకి మన బ్యాంకు నుంచి వేరే బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తికి మనము ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి బ్యాంకులో నామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఏ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ దానికి కంపల్సరీగా నామినేషన్ అనేది చేసుకోవాలి. అంటే ఫ్యూచర్లో మనకేమన్నా అయితే మన తర్వాత ఆ బ్యాంకు ఖాతాకి ఎవరైతే ఆ హక్కుదారులో వాళ్ళకి ఆ సొమ్ము అందుతానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇది కస్టమర్ రిక్వెస్ట్ ఫామ్ అంటే మనం బ్యాంకులో మన ఖాతాలో ఎలాంటి అమెండ్మెంట్స్ కానీ ఎలాంటి ఇవి అప్డేట్స్ చేయాలన్నా ఈ ఖాతాని ఈ రిక్వెస్ట్ ఫామ్ సబ్మిట్ చేస్తే మనకి అవన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇలాగే డిమాండ్ డ్రాఫ్ట్ అని మనం ఏదైనా డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వాలంటే ఈ ఫామ్ ఉంటుంది. మనం ముందుగానే ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకి కానీ డబ్బులు కట్టాల్సి ఉంటే డబ్బులు డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లిస్తాము. అది అతని ఖాతాలో అతను డిపాజిట్ చేసుకుంటారు. అలాగే చెక్ బుక్, మన చెక్ బుక్ అంటే మన ఖాతాకి ఒక చెక్ బుక్ని అనుసంధానం చేసి ఈ చెక్ బుక్ని ఇలాంటి చెక్ బుక్ని మనకి ఇస్తారు. ఆ చెక్ బుక్ ద్వారా మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వకుండా చెక్ ఇస్తే ఆల్మోస్ట్ అది డబ్బులు ఇచ్చినట్లే మనం వాళ్ళకి అవుతుంది. అతను ఆ చెక్ ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకుంటాడు, లేకపోతే అతని ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇవన్నీ కాకుండా మనకి ముఖ్యంగా నేను ఎస్బీఐ నుంచి వచ్చాను కాబట్టి నా బ్యాంకు ఎప్పుడు స్థాపించారు బ్యాంక్ అనేది దాని గురించి చెప్తాను. యాక్చువల్లీ బ్యాంక్ అనేది ఫస్ట్ భారతదేశంలో 1770లో కలకత్తా బ్యాంకుగా రూపొందించింది. ఆ తర్వాత 1806లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ కలకట్టాగా స్థాపించబడింది. ఆ తర్వాత 1809లో దాని పేరు మార్చి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ చేశారు. 1921లో 3 బ్యాంకులు కలిసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఆ తర్వాత 1955లో నేషనలైజ్డ్ బ్యాంక్స్ స్థాపితమైనవి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో స్థాపితం జరిగింది. 1 జూలై 1955 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపితమైంది. ఇలా బ్యాంక్ మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా మనీ కానీ సర్ప్లస్ అమౌంట్స్ కానీ మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకొని దాని మీద లాభాలను పొందొచ్చు. ప్లస్ మనకు అవసరం ఉన్నప్పుడు వాటి మీద లోన్ పొంది వాటి యొక్క తర్వాత మనం దాన్ని రీపేమెంట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాంకు నుంచి ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఇవాళ రేపు ఈ డిజిటల్ బ్యాంకింగు, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వీటిలో ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. మనకి ఓటీపీలు ఇవి లింకులు పంపించి
మనకి మోసం చేస్తున్నారు. మనం వీటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే బాగా మోసపోతున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలాంటి సైబర్ నేరగాళ్ళ నుంచి మనం బయటపడడానికి ఒక ఆన్లైన్ నెంబర్ ఉంది 1930. ఇమ్మీడియట్గా మనం ఆ నెంబర్కి మనకి ఏమైనా జరిగినప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేసి మన ఇది నమోదు చేసుకోవచ్చు. సో చాలా జాగ్రత్తగా మన లావాదేవీలు చేసేటప్పుడు ఎలాంటి ఫ్రాడ్స్టర్ బయట వ్యక్తిని ఎవరు ఫోన్ చేసినా మనం వాళ్ళని నమ్మవద్దు. వాళ్ళు పంపించిన లింకులు వాటిని మనం క్లిక్ చేయవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. బ్యాంకు నుండి మీకు ఎలాంటి ఇది ఉన్నా మామూలు సంప్రదించండి, మేము హెల్ప్ చేస్తాం. సో ఈ అవకాశాన్ని మనకు కల్పించిన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మాకు చెక్ బుక్ వచ్చేంత వరకు చెక్ బుక్ చూడలేదు మేము. చాలా మంచి అవకాశం. మనం పిఎంశ్రీ కింద స్కూల్ సెలెక్ట్ కావడం, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా వరకు పిల్లలు మారడానికి, మనీకి సంబంధించినటువంటి విషయాలు ఇంత చిన్న వయసులోనే మీకు అంటే ఈ మనీ యొక్క ఎలా ఉపయోగించుకోవాలి, ఈ ఆర్థిక భద్రత ఏ విధంగా ఉండాలి, వాటిని ఎట్లా మనం మనీని ఉపయోగించుకొని భవిష్యత్తుకి భద్రత ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విషయానికి అవగాహన కార్యక్రమానికి సారు చాలా చక్కగా అన్నీ కూడా ఫామ్స్ కూడా తీసుకొచ్చి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చాలా మంచిగా అనిపించింది మాకు మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ సార్.